అపోస్తులు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు దాకా మీరు వినింది వేరు, ఇప్పుడు వినబోయేది వేరు. కనుక జాగ్రత్తగానండి. అపోస్తులు అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారా? అది ప్రశ్న వేసుకొని మనం ముందుకెళ్తున్నాం. అపోస్తులు, ఎందుకంటే ఈరోజు కొంతమంది అపోస్తులు అని పేరు పెట్టుకుంటున్నారు. ఏమండి, ఒక రంజిత్ తోఫిర్ గారు, ఆయనకి ముందు అపోస్తులుడు అని ఉంటుంది, అపోస్తులుడైన రంజిత్ తోఫిర్ అని ఉంటుంది. తర్వాత ఏసన్న గారిని కూడా చాలామంది అపోస్తులుడు అని పిలిచారు. మరి ఆయన పెట్టుకున్నాడో లేదో నాకైతే తెలియదు, ఎప్పుడు బ్రదర్ అనే ఉంటుంది. కానీ ఆయన్ని కూడా అపోస్తులుడైన మరి ఏసన్న గారు అని చెప్పడం, అలా పిలవటం అనేది జరుగుతూ ఉంది. ఇలా వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలియకుండా చాలామంది, మరి ఎంతోమంది కూడా అపోస్తులుడు అనే పదాన్ని పెట్టేసుకుంటున్నారు. కనుక అసలు అలా పెట్టుకోవచ్చా? లేకపోతే అసలు ఇప్పుడు అపోస్తులు ఉన్నారా? ఇప్పుడు అపోస్తులు ఉన్నారని, ఒకవేళ ఉంటే ఉన్నారని ఎలా గుర్తుపట్టాలి? లేకపోతే అసలు ఉన్నారా? ఈ విషయాలు మనం బైబిల్ నుండి ఆలోచన చేద్దాం. ఇప్పటివరకు మనం ఏం విన్నాము? అపోస్తులు అనేవాళ్ళు లేరు అనేది విన్నాం. ఓకే, ఇప్పుడు లేరు అనేది విన్నాం. మరి లేరు అనటానికి మనం చూపించే రెఫరెన్స్ ఏంటి? మనందరికీ తెలుసు. ఇప్పుడు అపోస్తులు లేరు అనటానికి మనం అందరం చూపించే రెఫరెన్స్ ఏంటి? చెప్పండి. రెఫరెన్స్ ఏంటి? సందర్భం ఏంటి? చెప్పగలరా? చెప్తారు మీరు, తెలుసు కదా, చాలాసార్లు విన్నారు. చెప్పండి. అపోస్తుల కార్యాలు తెద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనం చూడగలిగితే, 1వ అధ్యాయము మనం చూడగలిగితే 22వ వచనం నుంచి, యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు అనేటువంటి ఒక వ్యక్తిని, ఈ మత్తీయ అనేటువంటి మరొక వ్యక్తిని నిలబెట్టారు. ఓకే, ఈ సందర్భం మనకు తెలుసు కదా. యోధా అనే అతను చనిపోతాడు, ఉరివేసుకొని చనిపోతాడు. అతని ప్లేస్లో అపోస్తులుడుగా ఉండటానికి, ఎందుకంటే యేసుక్రీస్తు వారు వీళ్ళకి అపోస్తులు అని పేరు పెట్టారు. యేసుక్రీస్తు వారు వీళ్ళకి ఏం పేరు పెట్టారు? అపోస్తులు అని పేరు పెట్టారు. కనుక ఈ అపోస్తులు అనేటువంటి వీళ్ళల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. కనుక ఆ జాబ్ అన్నాడు పైన, దాని గురించి మాట్లాడుతూ ఉద్యోగం అంటాడు 20వ వచనంలో, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుడుగాక. అంటే ఇస్కరియోతు యూదా ఉద్యోగాన్ని వేరొకడు తీసుకోవాలి. కనుక అపోస్తులుడు అనేటువంటి ఒక వ్యక్తి మరొక వ్యక్తి కావాలి అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మరి అపోస్తులుగా ఉండాలంటే ఉండవలసినటువంటి అర్హత ఏంటి? యోహాను గారు బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు మరణ, సమాధి, పునరుద్ధానం, పరమునకు చేర్చుకొనబడిన దినము, 40 రోజులు ఉంటాడు కదా, 40 రోజులు ఉన్న తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాడు కదా, ఆ దినము వరకు కూడా మనతో ఉన్న వాళ్ళు కావాలయ్యా. ఎంతమంది ఉన్నారు అని అంటే 2 చేతులు ఎత్తారు. మేము ఉన్నాం అని 2 చేతులు ఎత్తారు. ఒక ఆయన పేరు ఏం పేరు? యోసేపు. రెండో ఆయన పేరు ఏం పేరు? మత్తీయ. సరేలే, సువార్త కదా ప్రకటించేది, 2 ఉంటే ఏమైంది అని 2ని సెలెక్ట్ ఏం చేయలేదు. అర్థమైందా? ఏముందండి ఇప్పుడు, అదేమన్నా జీతం ఇచ్చేదా? లేకపోతే అదొక్కటే ఉందనుకోవటానికి ఏమన్నా ఉందా? ఇంకొక వ్యక్తి ఉంటే ఏమన్నా నష్టమా? చెప్పండి మీరు, మీకు అర్థమైతే చెప్పండి. ఇంకో వ్యక్తి ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా నష్టం ఉందా? ఏమ్మా, ఇప్పుడు 4 ఎగ్జామ్స్ రాస్తున్నారు మనోళ్ళు, 10 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. లాస్ట్ మూమెంట్లో వచ్చి ఇంకొక మేమిద్దరం రాస్తామని వచ్చారనుకో, కుదరదు అంటాం మనం. మంచిదేగా, ఎగ్జామేగా, రాయండి అమ్మా, చక్కగా వాక్యం నేర్చుకోండి, చక్కగా బోధకులు అవ్వండి, వాక్యం చెప్పండి అంటాం మనం, అవునా? మరి యోసేపు అని ఆయన ఒక ఆయన వచ్చాడు, మత్తయి అని ఆయన ఒక ఆయన వచ్చాడు. సర్లే, మనం ఒకడన్నా దొరకడు అనుకున్నాం, కానీ 2 దొరికారు. పోనీళ్ళే, 2 ఉండండి అయ్యా అనలేదు. అక్కడ అనకుండా ఏం చేశారు? మళ్ళీ వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేసి చీట్లు వేసి ఒక పేపర్ తీయంగానే
ఎవరి పేరు వచ్చింది? మత్తయ్య అనేటువంటి ఆయన పేరు వచ్చింది. బాబు, ఇప్పటి నుంచి నువ్వు అపోస్తుడిగా పిలువబడతావు అని, ఇప్పటి నుంచి నువ్వు అపోస్తుడిగా ఉండటానికి నీకు అర్హత ఉంది అని ప్రార్థన చేసి ఆయన్ని ఎన్నిక చేశారు. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకుంటూ వచ్చాము? అపోస్తులుడు అవ్వాలి అని అంటే ఏం అర్హత ఉండాలి? ఏం అర్హత ఉండాలి చెప్పండి, అందరూ చెప్పాలా? ఏం అర్హత ఉండాలి? అపోస్తులుడు అవ్వాలంటే ఏం అర్హత ఉండాలి? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు కళ్ళతో చూసిన వాడై ఉండాలి. అతనే ఎవరు? అపోస్తులుడు అని ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటూ వచ్చాం. వాస్తవమే, అది తప్పేం కాదు. అర్థమైందా? నిజమే, అక్కడ ఉన్నదే చదువుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఎవరో బాగా బైబిల్ చదివేవాళ్ళు, ఏమండి, ఎవరో బాగా బైబిల్ చదివేవాళ్ళు, కంటిన్యూగా బైబిల్ చదివేవాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి, ఏమయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, అపోస్తులు ఇప్పుడు లేరంటున్నావు, అపోస్తులు ఇప్పుడు లేరంటున్నావు, మొదటి శతాబ్దంలోనే ఉన్నారంటున్నావు. ఒకవేళ అపోస్తులుగా ఉండాలంటే మరి ఏం అర్హతలు ఉండాలి? యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని యేసుప్రభు పరలోకానికి వెళ్ళేదాకా చూసిన వాడే ఉండాలంటున్నావు, బాగానే ఉంది. మరి పౌలు ఎలా అపోస్తుడు అయ్యాడు చెప్పు అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? పౌలు ఉన్నాడా యోహాను గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు? చెప్పండి, ఉన్నాడా లేడా? లేడు. మరి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఉన్నాడా? సమాధి ఇవన్నీ చూశాడా? మరి ఆ పౌలు గారు ఎట్లా అపోస్తుడు అయ్యాడు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఏమోనండి, వీళ్ళేమో 12 మంది యూదులకండి, ఆయన ఏమో అన్ని జనులకండి అని ఎట్టగట్టి నెడతారు. అవునా? ఎట్టగట్టి నెట్టేస్తారు. ఏమోనండి ఆయన స్పెషల్ అండి అంటాం మనం. సరేనయ్యా, స్పెషల్ అన్నావు, బాగానే ఉంది, ఇంకో రెఫరెన్స్ కూడా చూడు, ఎందుకంటే వాడు బైబిల్ చదివేవాడు బాగా కనుక ఇంకో రెఫరెన్స్ కూడా చూడయ్యా అని అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం చూడండి, మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 14వ వచనం. అపోస్తులులైన అని రాయబడింది చూడండి. ఏమని రాయబడింది? అపోస్తులులైన బర్నబా, పౌలు. ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఎవరు? అపోస్తులు అని ఉంది. ఫ్లోరల్ ఉందా, సింగులర్ వర్డ్ ఉంది? అక్కడ ఫ్లోరల్ వర్డ్ ఉంది. అంటే ఇద్దరు. ఒకరి గురించి రాయబడింది, ఇద్దరు గురించి రాయబడిందా? ఇద్దరు గురించి రాయబడింది. అంటే బర్నబాను కూడా ఏమని పిలిచారు? అపోస్తులుడు అని పిలిచారు. సరే, పౌలుని అంటే ఎట్టగొట్టి నెట్టావయ్యా, బాగానే ఉంది. మరి ఈ నెట్ట నెడతావు, ఈ నెట్ట అపోస్తులుడు అంటావు. నువ్వు అంటున్నావు కదా, యోహాను గారు బాప్తిసం ఇచ్చినది మొదలుకొని మరి యేసుక్రీస్తు వారు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఉన్న వాళ్ళకే అర్హత ఉంది, వాళ్ళే అపోస్తులుడు అని నువ్వు అంటున్నావు కదా. మరి బర్నబా ఉన్నాడా అని అడుగుతారు. బర్నబా కూడా అపోస్తులుడు ఉందా లేదా బైబిల్లో? చెప్పండి, ఉందా? మీ కళ్ళతో చూడండి, ఉందా లేదా? ఉంది. మరి ఆ బర్నబా కూడా అపోస్తులుడు ఉన్నప్పుడు మరి అపోస్తులు అనే అర్హత అనేది నువ్వు ఇది చూపిస్తున్నప్పుడు బర్నబాకి అర్హత లేదు, పౌలుకి అర్హత లేదు. పౌలు అంటే అన్ని జనుడు కానీ ఏదో మాకేదో సున్నం వేస్తున్నాం, సరే ఒప్పుకుందాం. తర్వాత మరి బర్నబా ఎట్లా అపోస్తుడు అవుతాడు అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉందా? చెప్పండి, సమాధానం ఉందా మన దగ్గర? సరే, దిశ ఇంకొక రెఫరెన్స్ చూడండి. ఏమండి, ఇంకొక రెఫరెన్స్ ఏనన్నా? హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచమంటున్నాడు? అపోస్తులుడును. యేసు ప్రభు గురించి ఏమైనా ప్రస్తావించబడింది అక్కడ? ఈయన అపోస్తులుడు అని రాయబడింది. ఎవరు అపోస్తులుడు?
యేసుప్రభు అపోస్తులుడా? అపోస్తులుడు అనే అర్హత ఇదిగో ఇది ఉండాలని నువ్వు చెప్పినప్పుడు యేసుప్రభు ఎట్టా అపోస్తులు అవుతాడు? ఏంటి ఆయన గురించి ఆయనే చెప్పుకుంటాడా? యేసుప్రభు అపోస్తుడు ఎట్లా అవుతాడు? ఒక బర్నబా ఎట్లా అపోస్తుడు అవుతాడు? ఒక పౌలు ఎట్లా అపోస్తుడు అవుతాడు? నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు దాకా? ఏం చెప్పావు ఇప్పుడు దాకా? అపోస్తులకు ఉండవలసిన అర్హతలు ఇవి. ఏంటి అర్హతలు? యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు మరియు మనతో ఉన్నవాడికి ఈ అపోస్తుడు అనేటువంటి అర్హత ఉండాలి. అతనే అపోస్తుడు. కనుక ఇప్పుడు అపోస్తులు లేరు. ఎందుకంటే యోహాను గారు బాప్తిసం ఇచ్చిన మొదలుకొని చూసిన వాడు ఇప్పుడు లేడు కాబట్టి అపోస్తులు ఇప్పుడు లేరు అని నువ్వు చెప్పావు. బాగానే ఉందయ్యా, నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది. మళ్ళీ బైబిల్లోనే చూపిస్తున్నాను మీకు, బర్నబా గురించి అపోస్తులను ఉందా లేదా అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ బాగా చదువుతారు, మనలాగా అప్పుడప్పుడు చదవరు వాళ్ళు. కనుక బైబిల్ బాగా చదివే వాళ్ళు వచ్చి బర్నబా పౌలు గురించి అపోస్తులను ఉందా లేదా? ఉంది. మరి యేసుప్రభు గురించి అపోస్తులను ఉందా లేదా? ఉంది. మరి దీనికి ఎట్లా మీరు సమాధానం చెప్తారు? చెప్పండి. కాబట్టి ఇప్పుడు అపోస్తులు ఉన్నారు అంటాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. అపోస్తులని పెట్టుకోవచ్చు. నువ్వు చెప్పిన అర్హత ఆ ఒక్కడికే, అందరికీ కాదు. ఏ ఒక్కడికి? మత్తీకే, అందరికీ కాదు. ఒకవేళ అందరికీ అయితే బర్నబాకు ఉండాలి, ఒకవేళ అందరికీ అయితే పౌలుకు ఉండాలి, ఒకవేళ అందరికీ అయితే అర్హత యేసుప్రభుకు కూడా ఉండాలి. కనుక అర్హత అనేది మత్తీ గారికే, అందరికీ కాదు. కాబట్టి ఇప్పుడు అపోస్తులు ఉన్నారు అని అంటారు. ఏమైనా సమాధానం చెప్పగలుగుతారా? ఏమండి? పోనీ బైబిల్లో అపోస్తులు అందరినీ అపోస్తులు అనొచ్చా అని బైబిల్లో ఏమైనా ఉందా? చూద్దాం. ఇంకా అక్కడికి వెళ్దాం. మన కౌంటర్కి, మన ప్రశ్నకి సమాధానం చెప్పుకుందాం మనమే. ఏమండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అంటే ఈ మెసేజ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలులు అనగానే మీరు ఎప్పుడు కూడా ఈ రెఫరెన్స్ యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని యేసుప్రభు పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు మనలో ఉన్నవాడే అపోస్తులుగా పిలువబడతాడు, అపోస్తులు ఇప్పుడు లేరు అని మీరు తేపక చూపిస్తున్నారు. అది చూపించడం వలన చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కనుక మీ ఎక్స్ప్లెనేషన్ అనేది మార్చండి. కొంచెం ఎక్స్ప్లెనేషన్ మార్చాలి, వివరణ మార్చాలి. ఎట్లా మార్చాలి? అసలు మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఉన్నారా లేదా అంటానికి అసలు మీరు ఏం చెప్పాలి, ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. జాగ్రత్త మీరు ఆలోచించండి. ఓకే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అసలు అందరూ అపోస్తులు ఉన్నారా? ఎక్కువ మంది అపోస్తులు ఉన్నారా? లేకపోతే ఎక్కువ మందిని అపోస్తులు అని అనొచ్చా? ఈ ప్రశ్నకు సమాధానం 12వ అధ్యాయము 28వ వచనం చూడండి. 28వ వచనం, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను అన్నాడు. మొదట కొందరిని ఏం చేశాడట దేవుడు? అపోస్తులుగాను. కొందరిని మొదట అపోస్తులుగాను అన్నాడు. ఓకే, బాగానే ఉంది. తర్వాత 29వ వచనం, అందరూ అపోస్తులులా? మళ్ళీ ప్రశ్న వేశాడు. అందరూ అపోస్తులులా? అందరూ ప్రవక్తల? అంటే అందరూ అపోస్తులు కాదు, అందరూ ప్రవక్తలు కాదు. అది దాని అర్థం. అందరూ ఉండరయ్యా, కొందరు ఉంటారు, కొందరే ఉంటారు. ఆ కొందరు ఇదిగో కొంతమంది ఉంటారు అపోస్తులు అని చెప్తున్నారు. అంటే అపోస్తులు అనే పేరు అనేది పెట్టుకోవటం అనేది అందరికీ వర్తించేది కాదు, ఎవరు పడితే వాళ్ళు పెట్టుకునేది కాదనేది మాత్రం ఇక్కడ అర్థమైంది. అవునా? ఇక్కడ ఏమర్థమైంది మనకి? అపోస్తులుడు అనే పేరు అందరూ పెట్టుకునేది కాదు, అందరికీ వర్తించేది కాదు అనేది మాత్రం చక్కగా మనకి ఇక్కడ అర్థమైంది. మరి అపోస్తులుడు అని ఎవరు పెట్టుకోవాలి అసలు? పోనీ అర్హతను తీసుకుందాము. మరి యోహాను గారు బాప్తిసం ఇచ్చినది మొదలుకొని అనేటువంటి అర్హతను తీసుకుందాము అంటేనేమో మరి బర్నబా గారు కనపడుతుండే. మరి అర్హతను తీసుకుందామంటేనేమో పౌలు గారు కనపడుతుండే అపోస్తులుగా. మరి అర్హతను తీసుకుందాము అని అంటే యేసు ప్రభు వారు కనపడుతుండే. మరి ఎలాగా మరి వీళ్ళు అపోస్తులు
వీళ్ళు అపోస్తులు కాదు, లేకపోతే ఇప్పుడు లేరు అని మనం ఎలా చెప్పాలి బైబిల్ నుంచి అని కానీ మనం ఆలోచన చేయగలిగితే, ముందు అసలు అపోస్తులుడు అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ అర్థంలోనే ఉంటుంది ఇదంతా. అర్థమైందా? ముందు అపోస్తులుడు అనే ఆ పదానికి ఉన్న అర్థం ఏంటి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చూడండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడిన వాడు అక్కడ ఒకటే అని ఉంది చూడండి. దాని కింద ఫుట్ నోట్లో ఏమని ఉంది? అపోస్తులుడు అని ఉంది చూడండి. కింద ఏమని ఉంది? అపోస్తులుడు. అంటే అపోస్తులుడు అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటి? పంపబడిన వాడు అని అర్థం. అర్థమైందా? అపోస్తులుడు అనేటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటి అని అంటే పంపబడిన వాడు అని అర్థం. అంటే పంపబడిన వారిని ఏమనొచ్చు? అపోస్తులుడు అనొచ్చు. పంపబడిన వారిని ఏమనొచ్చు? అపోస్తులుడు అనొచ్చు. అదే కదా ఇక్కడ ఉంది, పంపబడిన వాడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. ఇప్పుడు యేసుక్రీస్తు అపోస్తులుడా కాదా? అపోస్తులుడే. ఎందుకని? ఆయన పంపబడిన వాడు. ఎవరు పంపించారు ఆయన్ని? తండ్రి పంపించారు. యేసుక్రీస్తు వారిని ఎవరు పంపించారు? తండ్రి పంపించారు. కనుక పంపబడిన వాడు కనుక యేసుక్రీస్తు వారు అపోస్తులుడు. హెబ్రీ పత్రికలో ఉన్నట్టుగా అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన అని యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తులుడు అని యేసుక్రీస్తు వారిని అనొచ్చా అనకూడదా అంటే అనొచ్చు. ఎందుకు అని అంటే అపోస్తులుడు అంటే అర్థం ఏంటి అని అంటే పంపబడిన వాడు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పంపించారా లేదా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఏమని రాయబడిందో? నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి. అంటే నన్ను పంపాడు తండ్రి. అంటే యేసుక్రీస్తు వారు ఎవరు? పంపబడినవాడు. యేసుక్రీస్తు వారు ఎవరు? పంపబడినవాడు. కనుక నన్ను తండ్రి పంపాడు అని చక్కగా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్తలోని 7వ అధ్యాయం 29వ వచనం. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు వారే తండ్రి, యేసుక్రీస్తు వారే తండ్రి, పరిశుద్ధాత్ముడు అంటూ ఉంటారు. చాలా తప్పు. అసలు అపోస్తులుడు అనే పదంలోనే వాళ్ళ తప్పు అనేది బయటపడుతుంది. తెలుసా మీకు? అపోస్తులుడు యేసుక్రీస్తు వారు. ఒకే ప్రశ్న వేయండి, ఎప్పుడైనా ముగ్గురు ఒకటి అనే వాళ్ళకి ఒకే ప్రశ్న వేయండి. యేసుక్రీస్తు వారు అపోస్తులుడా కాదా అని అడగండి. యేసుక్రీస్తు వారు అపోస్తులుడా కాదా? అపోస్తులుడే. రిఫరెన్స్ చూపించండి. హెబ్రీ పత్రిక అపోస్తులుడే. అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. అంటే ఎవరో ఒక ఆయన్ని పంపించారా లేదా? పంపించారు. పంపిస్తేనే కదా అపోస్తుడు అని అనాలి, అవునా? కనుక యేసుక్రీస్తు వారికి అపోస్తుడు అని ఉంది అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఆయన్ని పంపించిన ఆయన మరొక ఆయన ఉన్నాడు, అది దాని అర్థం. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని? ఆయన నన్ను పంపెను. 8:42 చూడండి. 8:42 యేసు వారితో ఎట్లనను? దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేశారట? పంపారు. ఇప్పుడు చెప్పండి, అపోస్తులుడు అంటే అర్థం ఏంటి? పంపబడినవాడు. అంటే యేసుక్రీస్తు వారు పంపబడ్డాడా లేదా? పంపబడ్డాడు. అంటే యేసుక్రీస్తు వారిని అపోస్తులుడు అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఓకే, అనొచ్చు. క్లియర్. నెక్స్ట్, శిష్యులు ఉన్నారు. శిష్యులు ఏమని పేరు పెట్టారట? యేసుక్రీస్తు వారే పేరు పెట్టారట వాళ్ళకి. లోకాసు వార్త 6వ అధ్యాయము 13-14 వచనాలు. లోకాసు వార్త 6వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 13-14 వచనాలు.
ఆయన తన శిష్యులని పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి మత్తయి అనేటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి కారణం ఏంటి? యోసేపుని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఆయన 12 మందిని సెలెక్ట్ చేసుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే యోసేపుకు ఛాన్స్ లేదు, ఒకరికే ఛాన్స్ వచ్చింది. ఆయన పేరే మత్తయి. ఎందుకని? ఎంతమందిని ఏర్పరచుకున్నాడు ఆయన? 12 మందిని. అది గుర్తుపెట్టుకోండి, అది చెప్పాలి మీరు. 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టాడు. ఎందుకని? ఈయన పంపుతున్నాడు కనుక. యేసుక్రీస్తు వారు వాళ్ళని సువార్తకి, ఆ తర్వాత అద్భుతాలు చేయటానికి, సూచక్రియలు చేయటానికి, రోగాలు వదిలించటానికి, వీటన్నిటికీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారికి అధికారం ఇచ్చి ఆ 12 మందిని ఏర్పరిచి ఆ 12 మందికి అపోస్తులని పేరు పెట్టి యేసుక్రీస్తు వారు వారిని సువార్తకు పంపించారు కనుక. అర్థమైందా మీకు? ఇక్కడ వీళ్ళని ఏమని పిలిచారు? ఏమని పేరు పెట్టాడట యేసుక్రీస్తు వారే? వీరందరూ అపోస్తులు అని పేరు పెట్టారు. అర్థమైందా? వీళ్ళందరూ ఎవరు? అపోస్తులు అని పేరు పెట్టారు. అంటే అపోస్తులు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు అని అర్థం. అంటే ఈ 12 మందిని పంపింది ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని పంపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. కనుక యేసుక్రీస్తు వారు అపోస్తులుడు. యేసుక్రీస్తు వారు 12 మందిని పంపారు కనుక ఆ 12 మంది ఎవరు? అపోస్తులు. ఇంతవరకు బాగానే ఉంది, అవునా? మరి బర్నబా, పౌలుని ఎవరు పంపారు? చూద్దాం. అపోస్తుల కార్యాలు. పంపబడిన వారు అపోస్తులు అని మనం అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళిద్దరిని ఎవరు పంపారు? అపోస్తుల కార్యాలు మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, బాగా వినండి, పరిశుద్ధాత్మ ఇద్దరినే సెలెక్ట్ చేసింది. ఇక్కడ చాలామంది ఉన్నారు, పైన చాలామంది ఉన్నారు. అంతియొకయలోనున్న సంఘంలో బర్నబా, నిగరనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. పైన చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడట? పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నేను ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి పేర్లు చెప్పాడు. ఎవరా ఇద్దరు? బర్నబా, పౌలు. అర్థమైందా? బర్నబా, పౌలు, వీళ్ళిద్దరి పేర్లు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు. పైన చాలామంది ఉన్నారు, అందుకే రాశాడు పైన వాళ్ళ పేర్లు. ఎవరెవరు మెయిన్గా ఉన్నారు, ఎవరెవరు బోధకులుగా ఉన్నారు, ఎవరెవరు ప్రవక్తలుగా ఉన్నారు అనేది ముందుగా పైన రాశాడు. కానీ కిందకు వచ్చేసరికి వాళ్ళందరిలో నుండి పరిశుద్ధాత్మ ఇద్దరిని వేరు చేయమని చెప్పి ఆ ఇద్దరిని సువార్తకు పంపించారు. 4వ వచనం చూడండి. కాబట్టి వీరు, ఆ ఇద్దరు, బర్నబా, పౌలు అనేటువంటి ఇద్దరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై అని ఉంది. చూడండి, ఎవరి చేత పంపబడ్డారు బర్నబా, పౌలు? పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. కనుక వాళ్ళిద్దరికి వచ్చిన పేరేంటి? 14:14 అపోస్తల కార్యాలు 14:13లో పరిశుద్ధాత్మ పంపించింది కనుక 13లో పరిశుద్ధాత్మ మరి బర్నబాను, పౌలును పంపించారు కనుక 14:14లో బర్నబా, పౌలును ఏమని పిలిచారు? అపోస్తలులు అని పిలిచారు. అంటే పంపబడిన వారు ఎవరు? పంపబడిన వారు ఏమవుతారు? అపోస్తులు అనబడతారు. మీరు అదొక్కడే చూపిస్తే ఇక మీకు ఏం ఉండదు. ఇంకా అక్కడ యోహాను బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని యేసు పరలోకానికి వెళ్ళేంత వరకు చూసిన వాళ్ళు అపోస్తులు. ఇంకా అపోస్తులు కాదంటే మరి బర్నబా ఉన్నాడు అపోస్తుడుగా, మరి పౌలు ఉన్నాడు అపోస్తుడుగా, మరి యేసుప్రభు ఉన్నాడు అపోస్తుడుగా. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా అది కాదు మీరు చూపించాల్సింది, అదొక్కటే కాదు మీరు చూపించాల్సింది.
అపోస్తుడు అంటే అర్థం ఏంటి? పంపబడిన వాడు. యేసుక్రీస్తు వారిని పంపించారా లేదా? తండ్రి పంపించాడు కనుక యేసుక్రీస్తు వారు అపోస్తుడు. శిష్యులను 12 మందిని ఏర్పాటు చేసి ఆ 12 మందిని యేసుప్రభు పంపించాడా లేదా? పంపించాడు కనుక ఆ 12 మంది ఎవరు? అపోస్తులు. నెక్స్ట్ పంపించింది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరెవరిని పంపించింది? బర్నబాను, పౌలును. కనుక వాళ్ళిద్దరు ఎవరు? అపోస్తులు. అంటే అపోస్తులు అని పిలువబడాలంటే తండ్రి అయినా పంపించాలి, యేసు ప్రభు అయినా పంపించాలి, పరిశుద్ధాత్మ అయినా పంపించాలి. ఈ ముగ్గురులు ఎవరు పంపించినా వారిని ఏమని పిలవాలి? అపోస్తులు అని పిలవాలి. అర్థమైందా మీకు? తండ్రి పంపించిన వాళ్ళు ఎవరు అవుతారు? అపోస్తులు. కుమారుడు పంపించిన వాళ్ళు ఎవరు అవుతారు? అపోస్తులు. పరిశుద్ధాత్మ పంపించిన వాళ్ళు ఎవరు అవుతారు? అపోస్తులు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరైనా పంపించిన వాళ్ళు ఉన్నారా అని వేయండి, ఇప్పుడు తేలిపోద్ది. అవునా? తండ్రి పంపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎవరైనా దేవుడు నాయన రాత్రికి కళ్ళలో కానీ దర్శనంలో కానీ నాయన రేపు పొద్దున్నే వెళ్ళిపో అని అంటాడా దేవుడు? అంట. యేసుప్రభు ఇప్పుడు ఎవరినన్ను పంపిస్తాడా? పంపించడు. పరిశుద్ధాత్ముడు ఎవరినన్ను పంపిస్తాడా? పంపించడు. అర్థమైందా? పంపించడు. అంటే వీళ్ళు ముగ్గురు పంపించిన కాలం ఏ కాలం? మొదటి శతాబ్దపు కాలం. వీళ్ళు ముగ్గురు పంపించిన కాలం ఏ కాలం? మొదటి శతాబ్దపు కాలం. అందుకే అపోస్తులుగా యేసుక్రీస్తు వారు కనపడతారు. అందుకే అపోస్తులుగా 12 మంది కనపడతారు. అందుకే అపోస్తులుగా బర్నబా, పౌలు గారు కనబడతారు. అంటే నువ్వు అపోస్తుడు అని పిలువబడాలంటే తండ్రి అయినా పంపించుండాలి, కుమారుడైనా పంపించుండాలి, పరిశుద్ధాత్ముడైనా పంపించుండాలి. ఈ ముగ్గురిలో ఎవరు పంపించినా నువ్వు ఏమని పిలువబడచ్చు? అపోస్తులుడు అని పిలువబడవచ్చు. మరి ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరినైనా పిలుస్తారా, పంపుతారా అని అంటే ఇప్పుడు ఎవరిని ఆ ముగ్గురు ఎవరిని పంపరు. ఆల్రెడీ వచ్చేయమని అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఏమని ఇచ్చేశారు అనౌన్స్మెంటు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఏమని అనౌన్స్మెంట్ జరిగిపోయింది? 2వ అధ్యాయం 9వ వచనంలో చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి, పిలిచేశాడు మిమ్మల్ని ప్రత్యేకంగా. జీవన్ గారు మీరు రండి అండో, ప్రత్యేకంగా సాల్మన్ అన్న మీరు రండి అండో. అర్థమైందా? ప్రత్యేకంగా ప్రతాపు నువ్వు రాయా అండో, ప్రత్యేకంగా మీరు రండి అండ్రు, ప్రత్యేకంగా పద్మమ్మ నువ్వు రామ్మా అండో. అర్థమైందా? ప్రత్యేకంగా ఏమీ లేదు. ఆల్రెడీ మిమ్మల్ని అందరిని ఏం చేశాడు? మళ్ళీ అందరినీ దేవుడు ఏం చేశాడు? పిలిచేశాడు. అర్థమైందా? మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురము చేయు నిమిత్తము. అంటే ప్రచురం చేయటానికి చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన వారందరూ ప్రచురం చేసేవాళ్ళే. ఇక ఇందులో ప్రత్యేకంగా అపోస్తులు, ప్రవక్తలు, బోధకులు అని ఏమీ ప్రత్యేకమైనది ఏమీ లేదు. పిలిచిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆయన గుణాతిశయాలను ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఇప్పుడు తండ్రి పంపుతాడా? కుమారుడు ఎవరైనా పంపుతారా ప్రత్యేకంగా? పరిశుద్ధాత్ముడు ఎవరైనా పంపుతాడా? పంపడు. కనుక ఇప్పుడు లేరు అపోస్తులని ఇట్లా చెప్పండి. ఎక్స్ప్లెనేషన్ మార్చండి కొంచెం. మీరు అది చెప్పారు అనుకో, పౌలు గారు ఎట్టా అపోస్తుడు, బర్నబా ఎట్టా అపోస్తుడు, యేసుప్రభు ఎట్టా అపోస్తుడు అంటారు. అప్పుడు మీరేం చెబుతారు? ఏమో వాళ్ళ అపోస్తులు వీళ్ళ అపోస్తులు ఇప్పుడు ఏదో లేరు, నమ్మితే నమ్ము లేకపోతే లేదు అనకూడదు మనం. అర్థమైందా? అది వాస్తవమే. అర్థమైందా? అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయంలో ఉన్న అర్హత వాస్తవం. ఎందుకంటే మరి అపోస్తులుడిగా పిలువబడాలంటే ఆ అర్హత ఉండాలి. జాబ్ ఒక్కటే అక్కడ ఖాళీ అయింది. 12 మందినే కదా యేసుప్రభు ఏర్పాటు చేసుకుంది. అవునా? యేసుప్రభు ఎంతమంది ఏర్పాటు చేసుకున్నాడు? 12 మందిని. 13 మందిని ఏర్పాటు చేసుకుని యేసుప్రభు కూడా ఉండేవాడు. ఏర్పాటు చేసుకుని 12 మందే. 12 మందిలో ఒకటి తెచ్చా. అవునా? కాబట్టి ఒకటే ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఇద్దరిలో ఒక అతన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతటితో ఎనఫ్, ఆ మ్యాటర్ ఎనఫ్.
ఆ మ్యాటరు అన్ని చోట్ల కలపకూడదు మనం. అసలు విషయం ఏంది? ఇప్పుడు అపోస్తులు ఎందుకు లేరు, అపోస్తులు ఉన్నారా లేరా అని అంటే మీరు చెప్పాల్సిన జవాబు ఏంటంటే, తండ్రి అయినా పంపుండాలా, కుమారుడైనా పంపుండాలా, పరిశుద్ధాత్ముడైనా పంపు ఉండాలి. ఈ ముగ్గురు ఇప్పుడు ఎవరిని పంపరు ప్రత్యేకంగా. కనుక ఇప్పుడు ఎవరు లేరు? అపోస్తులు. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘానికి హెచ్చరిక రాస్తూ యోహాను గారు తాము అపోస్తులు కాకయే ఏమంటారట? మేము అపోస్తులు అని వచ్చేస్తారట. మమ్మల్ని పరిశుద్ధాత్ముడు పంపించేశాడు, మమ్మల్ని యేసుప్రభు పంపించేశాడు అని వస్తారట. అర్థమైందా? ఎవరిని పంపరు. అందుకే తాము అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక లాస్ట్ మూమెంట్లో రాస్తున్నాను ఈ గ్రంథాన్ని. ఇక ఎవరిని పంపరు. అర్థమైందా? తండ్రి పంపడు, పంపించేశాడు యేసుప్రభుని. కుమారుడు ఇంకెవరు ప్రత్యేకంగా పంపడు, పంపించాల్సిన 12 మందిని పంపించేశాడు. పరిశుద్ధాత్ముడు కూడా ప్రత్యేకంగా ఇప్పుడు పంపించేది ఏమీ లేదు, పంపాల్సిన వాళ్ళిద్దరినే పంపించేశాడు. కాబట్టి అలాగని ఇప్పుడు పంపితేనే వెళ్దామా అనే రూల్ ఏమైనా ఉందా అంటే లేదు. ఎందుకని? చీకట్లో నుండి వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఏం చేయాలి? ఆయన గుణాతిశయాలను ప్రచురించాలి. లేదండి మేము పెట్టుకుంటామండి అపోస్తుడు అని అంటారా? మేము పెట్టుకుంటామండి అపోస్తుడు అని అంటారా? అయితే ఒక్క చిన్న పని చేయండి అని అడగండి. అర్థమైందా? ఒక్క చిన్న పని చేయండి. ఏంటి ఆ చిన్న పని? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండి. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యమును చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు. చిహ్నము అంటే గుర్తు. చిహ్నం అంటే ఏంటండి? గుర్తు. అంటే అపోస్తుల గుర్తులేంటి? వీళ్ళు అద్భుతాలు చేయాలి, వీళ్ళు సూచక క్రియలు చేయాలి, వీళ్ళు మహత్కార్యాలు చేయాలి. రంజిత్ తోఫిర్ ఏం సూచక క్రియలు చేశాడని అద్భుతాలు అపోస్తులను పెట్టుకున్నాడు? అర్థమైందా? అంటే అపోస్తులని పెట్టుకునే వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళు సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, వాళ్ళు మహత్కార్యాలు చేయాలి. ఇది అపోస్తుల చిహ్నాలు. యేసుప్రభు అపోస్తుడు చేశాడా చేయలేదా? చేశాడు. యేసుప్రభు పంపిన 12 మంది అపోస్తులు వాళ్ళు చేశారా చేయలేదా? చేశారు. పరిశుద్ధాత్ముడు పంపిన బర్నబా, పౌలు వీళ్ళిద్దరు అపోస్తులు చేశారా చేయలేదా? వాళ్ళ సువార్తలో చేశారు వాళ్ళు. అర్థమైందా? అంటే అపోస్తుల చిహ్నాలు ఏంటి చెప్పండి? అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి. అయ్యా పెట్టుకున్నావు అపోస్తుడని ఒక చిన్న అద్భుతం చేయయ్యా అని అడగండి. అర్థమైందా? పెట్టుకున్నావయ్యా అపోస్తుడని ఒక చిన్న సూచక్రియ చేయయ్యా అని అడగండి. ఇప్పుడు ఎవరైనా చేస్తారండి ప్రపంచంలో? చేసేవాడు కరోనా టైంలోనే చేసేవాడు ఉంటే ప్రపంచంలో కరోనా టైంలోనే చేసేవాడు. అర్థమైందా? కనుక దేవుని వాళ్ళరా ఇప్పుడు అపోస్తులు లేరు. ఉన్నారు అంటానికి ఆధారం లేదు. నేనున్నాను అంటావా? సూచక్రియలు చేయి, అద్భుతాలు చేయి, మహత్కార్యాలు చేయి. అర్థమైందా? మొదటి శతాబ్దంలోనే అపోస్తులు. అందుకే దొంగ అపోస్తులు అని రాయబడింది బైబిల్. ఏమని రాయబడింది? కొంతమంది వేషధారణతో దొంగ అపోస్తుల వేషము వేసుకుంటారు. దొంగ అపోస్తులు పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు అపోస్తుడు అవ్వవు. అపోస్తుడు అవ్వాలంటే నిన్ను తండ్రి పంపాలి, తండ్రి అయినా పంపాలి. నువ్వు అపోస్తుడు అవ్వాలంటే నిన్ను యేసుప్రభు అయినా పంపాలి. నువ్వు అపోస్తుడు అవ్వాలంటే పరిశుద్ధాత్ముడైన నిన్ను పంపాలి. ఒకవేళ వాళ్ళు పంపే సంగతి మాకు తెలియదు కాబట్టి, వాళ్ళు పంపే సంగతి ఒకవేళ నీకే తెలుసు అని నువ్వు అనుకుంటే మాకు ఒక చిన్న పని చేయి. మరి గుర్తుపట్టాలి కదా మిమ్మల్ని. తండ్రి అయినా పంపాలి, కుమారుడైనా పంపాలి, పరిశుద్ధాత్ముడైనా పంపాలని ఉంది కదా బైబిల్లో. మరి మిమ్మల్ని గుర్తుపట్టాలి కదా. మేము ఒక పని చేయండి అయ్యా, మీరు అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ చేసేస్తే మీరు అపోస్తుడేనయ్యా అనండి. అంతే, సింపుల్. ఏమున్నారు? ఎవడు చేయలేడు ప్రపంచంలో ఎవరూ చేయలేరు. కాబట్టి ఇప్పుడు అపోస్తులు లేరు.
ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇవ్వండి ఎప్పుడైనా మీరు అపోస్తుల గురించి చెప్పాలనుకుంటే. ఓకే, ప్రార్థన చేసుకుందాం.